హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ మేల్కో ఐకాన్ బాబు మేల్కో అని నిద్ర లేపుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన పెద్దోళ్ళు ఆలస్యం అమృతం పుష్పం అని చెప్పారు. ఎందుకంటే సన్లైట్ ఉన్నప్పుడే శనగలు ఎండబెట్టుకొనరా, కానీ వాన పడుతున్నప్పుడు వాయు మూసుకొని డబ్బాలో పెట్టుకొనరా అని వాళ్ళు చెప్పిన అర్థం అనమాట. ఇప్పుడు కరెక్ట్గా పుష్ప 2 సిచ్యుయేషన్ కూడా అట్టాగే ఉంది. ఐకాన్ బాబు తనను తాను అద్దంలో చూసుకొని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ తానే అన్నట్టు మిగతా సూపర్ స్టార్లంతా రేగ్గైలు అమ్ముకునే బాతు బచ్చాగాళ్ళు అన్నట్టు ఇమాజినింగ్ చేసేసుకున్నాడు. తప్పులేదు, ఇదో టైప్ ఆఫ్ ఆనందం. కానీ దానికి ప్రొడ్యూసర్స్ని బలి పశువులను చేయకూడదు కదా. పాపం ఏం పాపం చేసుకున్నారో కానీ ఈ పుష్ప 2లో ఇరుక్కుపోయారు మైత్రి ప్రొడ్యూసర్లు. బయటికి రాలేరు, అట్టాగాని అక్కడే హ్యాపీగా కూకోలేరు. ఐకాన్ బాబు సెగ అట్టాంటిది. మరి పార్ట్ 1 ఏదో ఎపిక్ వర్షన్ అన్నట్టు ఏకంగా రష్యాలో రిలీజ్ చేయాలని వాళ్ళను ఫోర్స్ చేసేసాడు. మనకు అంత సీన్ లేదు బాబు అంటున్నా కూడా వినకుండా 5 కోట్లు ఖర్చు పెట్టించి రష్యాలో డబ్బింగ్ చేయించి అక్కడ వదిలాడు. రిలీజ్ చేసిన పాపానికి ఇంకో 50 లక్షలు ఎదురు కట్టుకోవాల్సి వచ్చింది ప్రొడ్యూసర్లకి. బాబు మాకు ఈ బొక్కేంది అంటే, మీకు పార్ట్ 2 చేస్తున్నా కదా, ఆ అకౌంట్లో రాసుకొని దాచుకోండి అని అన్నాడంట. ఇక ఇప్పుడు పార్ట్ 2 కంటెంట్ మెటీరియల్ చూశాక ఇది హై స్కేల్ భోజ్పూరి క్రింజ్ ప్రోడక్ట్ అని అందరూ తీర్మానించేశారు. కానీ ఐకాన్ బాబు ఏమో తన పుష్ప పార్ట్ 2 కోసం అండమాన్ నుంచి అస్సాం దాకా అందరూ మొహం కూడా గడుక్కోకుండా ఎయిటింగ్ చేస్తున్నారు అనే భ్రమలో ఉంటున్నాడు అనమాట. దాని ఫలితంగానే ఈ ఎగ్జార్బిటెంట్ టికెట్ రేట్లు. మీరే చెప్పండి, ముంబై మల్టీప్లెక్స్లలో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ సైన్మాలకే 1000కి మించి పెట్టరు అక్కడి జనాలు. అట్లాంటిది ఆకులో ఈకైన ఐకాన్ బాబు కోసం 3 ఏళ్ళు పెట్టమంటే వాళ్ళు ఎక్కడి నుంచి పెడతారు, ఎందుకు పెడతారు? కనీసం మినిమం మ్యాథమెటిక్స్ ఉండాలి కదా అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇక తమిళనాడు విషయానికి వస్తే విజయ్ అజిత్ అన్నియాల తర్వాత నేనే మీకు డెమిగాడ్ని, డిమాండ్ పెరగక ముందే నా ఫోటో తీసుకొని ఇంట్లో ఎట్టుకోండి అన్నట్టు తమిళనాడులో సైతం డే 1 ఒక్కో టికెట్ ప్రైస్ 1000 పెట్టేశారు. అందుకే ఎవడు దేకట్లేదు. ఏం చేయాలో ప్రొడ్యూసర్లకు సైతం ఫాలో పోవట్లేదు. ఇక కేరళ విషయానికి వస్తే నేను కేరళ అడాప్టెడ్ సన్ని అని సన్ ఆఫ్ ఇండియా మోహన్ బాబు లెవెల్లో తనకు తానే ప్రకటించేసుకున్నాడు ఐకాన్ బాబు. తీరా చూస్తే మేమెప్పుడు నిన్ను దత్తత తీసుకున్నామయ్యా అన్నట్టు వాళ్ళు బుకింగ్సే చేసుకోవట్లేదు డే 1 కోసం. ఇక మన తెలుగు గడ్డల విషయానికి వస్తే ఎవరైనా స్టార్ హీరో సినిమాకి ముందు రోజే ప్రీమియర్లు వేస్తున్నారు అంటే లెగ్ పీస్ బిర్యానీ కోసం ఎగబడట్టు ఎగబడతారు మన సినిమా ప్రేమికులు. కానీ యాదృచ్ఛికంగా ఆ రేట్ల మహిమో లేక ఐకాన్ బాబు క్రేజో తెలియదు, కానీ 3 రోజుల తర్వాత చూస్తాంలే, మాకేమంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఏపీ తెలంగాణ జనాలు. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు, బాబు ఐకాన్ బాబు మీరు కాస్త కరుణించి నిజాలు తెలుసుకొని కామ్గా నార్మల్ రేట్స్కే నీ టికెట్స్ పెట్టుకోకపోతే డే 1 ఫేక్ తర్వాత వచ్చే డే 2కి మనకు డెఫిషిట్లు తప్ప ఏమీ రావు అని హితవు పలుకుతున్నారు కామెడీగా. అదన్నమాట సంగతి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.